Hi guys, I am Madhu Quality. Welcome back to my channel Viharam with Madhu Quality. నేను చెప్పినట్టే లగేజ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది అమెజాన్లో ఏం బుక్ చేయలేదు, మా అంకుల్ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. ఇది కొంచెం పెద్ద వెయిట్స్ని చూడటానికి వాడతారు దీన్ని. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేస్తే ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు అక్కడ గ్రీన్ కలర్ లైట్స్ మైనస్ నుంచి జీరోకి వెళ్ళిపోతే అప్పుడు మనం వే చేసుకోవచ్చు. అయితే నేను ఈ ప్యాకింగ్ లిస్ట్ అనేది ఇలా ఆలోచించాను అనమాట. ఫస్ట్ మనం లేచిన దగ్గర నుంచి ఎలా ప్లాన్ చేస్తాం అలా చూద్దాం అనుకొని ఫస్ట్ మనం నిద్ర లేవగానే నార్మల్ వాష్రూమ్ ఇవి ఉంటాయి కదా, వాష్ బాక్స్లో పెట్టుకునేవన్నీ, బ్రష్ టూత్పేస్ట్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. బట్టలు ఉతకడానికి ఆ లిక్విడ్స్ ఏం పెట్టలేదు అనమాట. ఆ లిక్విడ్స్ అక్కడ తీసుకోవచ్చు. బరువు ఎక్కువైపోద్ది మనకు. ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 kgs లగేజ్. జనరల్గా ఆస్ట్రేలియా వెళ్ళే ఎవరికైనా 30 kgs ఇస్తారు, స్టూడెంట్స్కి మాత్రం 10 kg ఎక్స్ట్రా ఇస్తారు. సో మొత్తం ఇప్పుడు నా దగ్గర 40 kg అయితే ఉంది. ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుని నేను దాన్ని అయితే అవైల్ చేసుకున్నాను ఆఫర్ని. ఇందులో 20 అండ్ వెనకాల ఒక సూట్ కేసు ఉంది, అందులో 20. ఇది లార్జ్, అది మీడియం అనమాట. సో హ్యాండ్ బ్యాగేజ్ వచ్చరికి స్మాల్. లార్జ్లో 20-21 kgs పెడతాను, మీడియంలో 19-20 kgs పెడతాను, బ్యాగ్లో వచ్చరికి 7 kg పెట్టుకోవచ్చు. అది కాకుండా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళొచ్చు వాటి గురించి మాట్లాడదాం, తర్వాత ఏ తీసుకెళ్ళకూడదో మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడుకుంటే మనం డ్రెస్సెస్, షర్ట్స్, టీ షర్ట్స్, ప్యాంట్స్, షూస్ ఇవి కంపల్సరీ. వాచెస్ 1 to 2. తర్వాత అలాగ సైట్ ఉన్న వాళ్ళకి ఒక 2 నుంచి 3 జతల స్పెట్స్, షూ స్పెట్స్ కూడా పెట్టుకునే వాళ్ళకి అవి కూడా ఒక 2 నుంచి 3 జతలు, ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో అవి పెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్ వచ్చరికి ఫోన్ కొన్న కొత్త ఫోన్ అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి అంత పెద్ద చెప్పుకోదగ్గ తేడా అయితే ఉండదు. ఎక్కడ తీసుకున్నా ఒకటే. యాజ్ యూ విష్ అని నేనే చెప్తాను. నాకైతే అవసరం లేదు ఫోన్, సో నేను దాని గురించి ఏం చూసుకోలేదు. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇది చెప్తే, ఇది ఫ్లైట్లో మనం నెక్కి పెట్టుకొని హెడ్ రెస్ట్ అవ్వడానికి అనమాట. కొంచెం హెడ్ పెయిన్ రాకుండా ఇది ఒకటి తెచ్చుకున్నాను, డిమార్ట్లో దొరుకుతుంది జనరల్గా. తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటే ఇవి ప్యాకింగ్ అనమాట. ఈ బ్యాగ్స్ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అంటారు వీటిని. ఇలా ఉంటాయి. నేను పక్క పెట్టేస్తా. ఇవన్నీ ఒకటే. సో ఇలా ఉంటాయి. అమెజాన్ బేసిక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు అన్నీ ఎట్లా వాడాలని చెప్పి అంత రాసి ఇచ్చారు. సో మనం ఏం లేదు, ఫస్ట్ ఈ ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేసేసి, ఇట్లా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ చేసేసి బట్టలు పెట్టేసుకోవాలి. అట్లా సీజీలు వేసుకుంటే అది ఎలా తయారవుతుందంటే, శాంపుల్ నేను ఆల్రెడీ బట్టలు పెట్టాను, చూపిస్తాను. సీల్ అయిందనమాట. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇప్పుడు చూడండి, ఇది వచ్చరికి దీంతో పాటు వస్తుంది. ఈ కాస్ట్లోనే ఉంటుంది అనమాట, ఇది కూడా ఇంక్లూడింగ్. సో ఇది వచ్చరికి ఇలా పెట్టేసి తిప్పుకోవాలి. ఫస్ట్ ఇట్లా తిప్పేసి గాలి కొట్టడం. ఇది లోపల ఉన్న గాలిని తీసేస్తుంది, ఎయిర్ని. చూడండి, మనం 1 నుంచి 2 లేదా 3 చేస్తాం ఇలా, అంతే, అంతకన్నా ఎక్కువ చేయం. కాబట్టి మనకి దీంతో మేనేజ్ చేయొచ్చు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనకు అర్థమైంది. అయిపోతే దీంతో సీల్ వేసేయాలి. లాక్ చెక్క ముక్కలా తయారైంది చూడండి. మలవడానికి ఉండదు, ఏమి ఉండదు. ఇట్లా చేస్తే ఏంటంటే ఈ ఉబ్బరం తగ్గి మనకి బ్లోటింగ్ అనేది తగ్గి స్పేస్ వస్తుంది అన్నమాట లగేజ్లో. ఇట్లా ఒక సెట్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. అందులో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా, జంబో అని ఉంటాయి. సో మనకు వచ్చరికి ఈ బ్యాగ్, చిన్న బ్యాగ్, మీడియం బ్యాగ్ అయినా కూడా మనకు మీడియం సరిపోద్ది. ఓకే, ఇలా అయితే మనం ప్యాక్ చేసేసుకుందాం బట్టలని. కొంచెం అక్కడక్కడ స్పేస్ ఉంటే హుడీస్ కానీ, ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్ అలా మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవడమే. తర్వాత కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. వెళ్ళే రోజు కొంచెం వాడుకోవడానికి ఉంటుంది అనమాట. సో నేను నార్మల్గా కిచెన్ ఐటమ్స్ అన్నీ వేసాను. దాంతోపాటు ఈ ప్యాన్ ఒకటి వేసాను, నాన్ స్టిక్ ప్యాన్. అది వచ్చరికి రైస్ కుక్కర్ వేసాను. రైస్ కుక్కర్ అక్కడ తీసుకోవచ్చు కేమార్ట్లో, కానీ నేను కొనేసాను. కొన్నా కానీ ఇంక తీసుకెళ్దామని వేసేసాను. మీరు కొనకపోతే రైస్ కుక్కర్ అక్కడ కొనుక్కోవచ్చు. ప్రెషర్ కుక్కర్ మాత్రం ఇక్కడ కొనుక్కోండి, అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అంట. నేను ఇక్కడ తీసేసుకున్నాను ప్రెషర్ కుక్కర్. తర్వాత నార్మల్ ప్లేట్స్, బౌల్స్, కర్రీ పెట్టుకోవడానికి, స్టోరేజ్కి, వాటర్ హీటింగ్కి, మిల్క్ హీటింగ్కి అవన్నీ తీసుకున్నాను. గంటెలు, స్పూన్స్, నైఫ్స్, సిజర్స్, పీలర్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను నేను. సో వుడెన్ స్పూన్స్, స్టిక్స్ అవి ఉంటాయి బయట మనం వాడుతుంటాం ఇంట్లో, వాటిని కూడా నేనైతే వేసాను ఇందులో. డిక్లేర్ చేస్తాను అక్కడ, కాకపోతే అంతే. తర్వాత ఈ షూస్ ఒకటే వేస్తాను అడిషనల్గా. ప్రస్తుతానికి నేను కొనలేదు. ఫుల్ బ్లాక్ షూస్ అయితే కొనుక్కోండి, మన పార్ట్ టైమ్స్కి అడుగుతారంట. ఒక టీ షర్ట్ మ్యాండేట్ కొనుక్కోండి, ఒకటి కాదు, 1 నుంచి ఒక 2-3 మీ ఇష్టం. బ్లాక్ టీ షర్ట్, ఫుల్ బ్లాక్ డ్రెస్ అయితే కొనుక్కోండి. ఒక 2 నుంచి 3 జతల వరకు వేసుకునేటట్టు, మేనేజ్ చేసేటట్టు కొనుక్కోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్యాంట్స్ ఇవన్నీ చెప్పేశాను కదా ఆల్రెడీ మీకు. వుడెన్ స్టిక్స్ వీటి గురించి మాట్లాడాను నేను.
ఇవి వచ్చరికే రైస్ కుక్కర్, చపాతీ రోలరు, ఇవి చెప్పినట్టు సోప్స్, స్పూన్స్, గంటలు, నైఫ్స్ అన్నీ ఇట్లా ప్యాకెడ్ ఉన్న నైఫ్స్ తీసుకెళ్ళండి, ఓపెన్గా తీసుకెళ్ళొద్దు. ఇట్లా అన్నీ నేను ఎందులో చదువుకున్నాను. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనకి ఓజోన్ లేయర్ ఉండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే మ్యాండేటరీ తీసుకెళ్ళండి. ఈ సన్ స్క్రీన్ గురించి తెలిసే ఉంటుంది, మనం ఆన్లైన్లో కూడా బాగా చూస్తుంటాం. రెజినాల్డ్ మెన్ దీని అయితే ఆర్డర్ చేశాను నేను. ఇది అక్కడ పనికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మేనేజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఒక ఇనిషియల్గా 1-2 డేస్, అక్కడ తర్వాత మంచి సన్ స్క్రీన్స్ ఏమైనా ఉంటే దీనికన్నా చూసి తీసుకుంటాను. ల్యాప్టాప్, ఫోను, ఛార్జరు, కేబుల్స్ ఎక్సెట్రా ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ. కానీ ఇవన్నీ మనకి అక్కడ ఛార్జ్ అవ్వాలంటే ఫస్ట్ తీసుకెళ్లాల్సింది యూనివర్సల్ అడాప్టర్. అది చాలామంది మర్చిపోతారు. సో మెయిన్గా అది ఆర్డర్ చేసి లోపల పెట్టుకోండి, ఎందుకంటే మన ప్లగ్ ఆ ప్లగ్ సేమ్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఛార్జ్ అవ్వదు. మళ్ళీ ఆ యూనివర్సల్ అడాప్టర్ కోసం పోగానే ఎవరికాలన్నమాట, ఏదో ఒక మార్ట్కో ఏదో ఒక దానికి. సో ముందు యూనివర్సల్ అడాప్టర్ నేనైతే ఇక్కడ అమెజాన్లో ఆర్డర్ పెట్టి పెడుతున్నాను. ఇక్కడ మీకు నేనేం పెడతాను కూడా 500 ఏదో ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టేసాను అనమాట. ఆర్డర్ రేపు వచ్చేస్తుంది. అది తర్వాత మీ మొబైల్కి 1-2 కేసులు కూడా పెట్టుకోండి. ఇనిషియల్గా ఏముంది వస్తుంటాయి, ఆ కేసెస్ మార్చుకొని రోజుకి ఒక కేసు పెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో అదనమాట ఈ లగేజ్. ఇది కూడా క్లోజ్. సో నేను నాతో పాటు ఈ హనుమంతుడిని అయితే క్యారీ చేస్తున్నాను. పెద్ద ఫోటో ఫ్రేమ్ ఏం కాదు, చిన్న హనుమంతుడు తీసుకెళ్తున్నాను నాతో పాటు ఆస్ట్రేలియాకి. ఇంతవరకు నేను ఏమి తీసుకెళ్తున్నాను అనేది మాట్లాడాను. ఏమి తీసుకెళ్ళకూడదని చెప్తామంటే అసలు ఎలాంటి స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళబోట్లేదు. ఏం స్నాక్స్ తీసుకెళ్ళట్లే అంటావు, ఏంట్రా బాయ్ అంటే మా మమ్మీ పెట్టింది. పోయిన ఇనిషియల్ 1-2 డేస్లో కూడా కొంచెం ఉంటుంది తినడానికి, తెలియదు ఎందుకు తీసుకెళ్తానో లేదా అని లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అవుతాను. సో ఇది పక్కన పెట్టేస్తే తర్వాత మసాలాస్ అవి కూడా తీసుకెళ్ళట్లేదు. ప్లాంట్స్ తీసుకెళ్ళకూడదు. మన టేబుల్ మీద అక్కడిక్కడ పెట్టుకుంటాం, లక్కీ బ్యాంబూ అట్లాంటివి ఏమి అక్కడ తీసుకెళ్దాం అంటే నడవద్దు. ఆబ్వియస్లీ మనం తీసుకెళ్ళాం, కానీ చెప్తున్నాను తీసుకెళ్ళకూడదని. సీడ్స్ లాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు. లెట్ బి ఇట్ జీరా కానివ్వండి, నిజంగా సీడ్స్ కానివ్వండి, డ్రైడ్ చిల్లీస్ తీసుకెళ్ళకూడదు. పొడి చేసి తీసుకెళ్ళవచ్చు, కానీ అది కూడా లేబులింగ్ ఉన్న చిల్లీ పౌడర్ అలాంటివి తీసుకెళ్ళాలి. తప్పితే హోమ్ మేడ్ వాటి కూడా లేబుల్స్ ఖచ్చితంగా రాయాలన్నమాట. మళ్ళీ ఆ ఇష్యూ ఎందుకని నేనైతే మసాలా ఐటమ్ కంప్లీట్గా పార్సల్లో వేసేసుకుందాం. స్వీట్స్, స్నాక్స్, 1-2 జతలు బట్టలు మిగిలిపోతే అవి కూడా అన్ని కొరియర్లో చేసేయండి అనేది నేను చెప్పాను, ఎందుకంటే నా లగేజ్ అయితే ఫుల్ అయింది. సో ఇంకా మనం మెడిసిన్ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకెళ్ళకూడదు. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలా. మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకెళ్ళేటైతే దానిలో ప్లాంట్స్, హర్బ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా కంటైన్ ఉంటే అవి కూడా మనం తీసుకెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చరికి ఈ కత్తులు ఇవన్నీ ఓపెన్గా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళినా కూడా మనం దీంట్లో పెట్టాలన్నమాట, చెక్-ఇన్ బ్యాగేజ్లో. క్యాబిన్ బ్యాగేజ్లో అయితే తీసుకెళ్ళకూడదు, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. తర్వాత మనం ఏవి కూడా వాడినాయి ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్లో ఏదో ఒకటి పూరీ కర్రో లేదా లెట్ బి గంటనో ఏదైనా మనం తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే దానికి మన ఆయిల్ కానీ స్టెయిన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అక్కడ అడుగుతారనమాట, ఫైన్ వేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం అట్లాంటివి తీసుకెళ్ళొద్దు, ఏదైనా ఫ్రెష్ ఐటమ్ తీసుకెళ్ళాలి ఆస్ట్రేలియాకి. ఇలా చాలానే ఐటమ్స్ ఉన్నాయి, మోస్ట్లీ మనం అవాయిడ్ చేసేయని నేనైతే చెప్పాను. సో ఇవన్నీ మీరైతే అవాయిడ్ చేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ వెబ్సైట్కి వెళ్ళి అయితే టైప్ చేసి చూస్తే అక్కడ నో నీడ్ టు డిక్లేర్ ఇట్ డోంట్ బ్రింగ్ ఇట్ అని రాసి ఉంటుంది. అది చూసి మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఏం తెచ్చుకోవచ్చు ఏం తెచ్చుకోదని. ఆ వెబ్సైట్ని ఒకసారి రిఫర్ చేయండి. ఎప్పటివరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలాగే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ షేర్ అవుతాయి. నెక్స్ట్ వీడియో వచ్చరికి మీ అందరికీ తెలుసు, ఇండియా టు ఆస్ట్రేలియా ఫ్లైట్ జర్నీ వీడియో అనమాట. త్వరలోనే నెక్స్ట్ వీక్ మీకు రాబోతుంది. సో అప్డేట్స్ అన్నీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్ కొట్టి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.